నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ పర్యవేక్షణలో తిరుపతి జిల్లా వెంకటగిరిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన ఈ మెగా లోక్ అదాలత్లో మొత్తం 4,214 కేసులకు పరిష్కారం కాగా 1,35,00,000 వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఈ సందర్భంగా వివిధ రకాల సివిల్, క్రిమినల్, మనీ కేసులు, టైటిల్ కేసులు, ఎడ్యుకేషన్ పిటిషన్లు, ఐపీసీ కేసులు, అడ్మిషన్ కేసులు, ఎన్ఐఆర్టీ కేసులు, ఎక్సైజ్ కేసులతో పాటు సాధారణ కేసులను పరస్పర రాజీ పద్ధతిలో పరిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణువర్మ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరగా తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కోర్టులో సంవత్సరాల పాటు కొనసాగుతున్న వివాదాలను ఈ లోకాయుక్త ద్వారా పరస్పర రాజీతో త్వరగా ముగిసే అవకాశం ఉండడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున స్పందించినట్లు తెలిపారు. కక్షదారులకు ప్రతి అధికారి మెగా లోకయుక్త గురించి ప్రజలకు తెలియపరచాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ అధికారులు, లీగల్ సర్వీసెస్ వాలంటీర్లు పాల్గొని కేసుల పరిష్కారానికి సహకరించారు. లోక్ అదాలత్ కార్యక్రమాన్ని, జాతీయ మెగా లోక్ అదాలత్ చాలా ఘనంగా ఈరోజు ఉదయం నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పెద్దలు స్థానిక జడ్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి అడ్వకేట్స్ అందరూ కూడా సహకారంతో ఈరోజు పోలీస్ శాఖ అందరూ కూడా అన్ని అధికారులు కూడా ఇక్కడ సమావేశమయ్యి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మెగా లోక్ అదాలత్ని సక్సెస్ చేయడానికి అన్ని రకాలుగా సహకరించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాజీ మార్గం రాజమార్గంగా అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కేసులు పెట్టుకొని కాలాన్ని అలాగే ధనాన్ని కూడా వృధా చేసుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ మెగా లోక్ అదాలత్. ఈ మెగా లోక్ అదాలత్ని అందరూ కూడా ఉపయోగించుకొని 4,214 కేసుల్ని చేయటం అంటే చాలా గొప్ప విషయం. అది ఒక రికార్డు. అలాగే అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ శాఖ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం, జిల్లా కోర్టు వారి ఆదేశాల అనుసారం ప్రకారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడింది. దానికి మన వెంకటగిరి జడ్జి గారు అయినటువంటి విష్ణువర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ అన్ని కేసులు కలిపి 4,214 కేసుల్ని ఒకే రోజు పరిష్కారం చేయడం జరిగింది. ఆ యొక్క వివరాలని జడ్జి గారు మీకు అందిస్తారు. అదేవిధంగా కాంపన్సేషన్ అమౌంట్లు కానీ, రికవరీ అమౌంట్లు కానీ జడ్జి గారు చెప్తారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో మాకు, మా ఎమ్మెల్యేసీకి సహకరించినటువంటి ముఖ్యంగా మా న్యాయవాద సోదరులకు, పోలీస్ డిపార్ట్మెంట్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ వెంకటగిరికి, మా స్టాఫ్కి, మా మహిళా న్యాయవాదులకి అందరికీ పేరు పేరున ప్రఖ్యాతగా వారందరికీ కూడా మా ఎమ్మెల్యేసీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. మీ మీడియా ద్వారా చిన్న విషయం చెప్పదలుచుకున్నాము. మేము మామూలుగా రాజీ మార్గమే రాజమార్గము అనే ధోరణిలో జడ్జి గారు పోతున్నారు. మీడియా మిత్రులు కూడా మీకు తెలుసు, జడ్జి గారు ఆకస్మిక తనిఖీలు చేయడం, వెంకటగిరి పీపుల్ పిఎల్సీలో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది, ఎప్పుడెప్పుడు వెళ్ళి అర్జీ ఇస్తామా, జడ్జి గారి దగ్గర మనం న్యాయం పొందుతామని వెంకటగిరిలో మీ ద్వారా కూడా మీకు తెలుసు, పబ్లిక్గా తిరిగే మాకు తెలుసు. ఎందుకంటే పిఎల్సీ ఇచ్చినంత మాత్రాన ఆడేమి న్యాయం జరగదన్న బాపత ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఇస్తే ఏదో ఒక న్యాయం జరుగుతుంది. పెద్ద పెద్ద కేసుల్లో కూడా జరుగుతున్నాయి. ఇది నిజమా కాదనేది కాకుండా నోటీస్ పంపిస్తున్నారు. మేము మున్సిపల్ శాఖకి, విద్యుత్ శాఖకి, అదేవిధంగా బ్యాంకర్స్కి నోటీస్ పంపించడం జరిగింది. చాలామంది ఇంటి పన్ను ఎక్కట్టడం, కరెంటు బిల్లు ఎక్కగొట్టడం జరుగుతుంది. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం కూడా ఎటువంటి బకాయిలు లేకుండా మా కోర్టు 1,65,000 రూపాయలు
మా యొక్క కోర్టు బిల్లును మున్సిపాలిటీ శాఖకు చెల్లించడం జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బిల్లును కూడా మేము ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా 1,40,662 రూపాయలుగా ₹1 బ్యాలెన్స్ లేకుండా ఈ కోర్టు చెల్లించింది. అంటే కోర్టే చెల్లించిందంటే దానికి ఇంకా సామాన్య పీపుల్ కూడా రియాక్ట్ అయ్యి వారు కూడా కేసులు వేసుకోకుండా సకాలంలో ఓటీఎస్ కిందను తగ్గించుకొని వాళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ విధంగా మున్సిపాలిటీ బిల్లు చెల్లిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనం ఎప్పటి నుంచో ఈ కేసుల్ని పరిష్కరించే దిశలో మన కోర్టు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఒక టీచర్ కేసు 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే 25 సంవత్సరాలు పెండింగ్ ఉంటే ఈరోజు పరిష్కారం చేసి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం కూడా జరిగింది. అది మా జడ్జి గారు ఘనత అని చెప్పి నేను ఈరోజు అనుకుంటున్నాను. దాని అందరూ హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ఫ్రీ లీగల్ లిటిగేషన్స్ కేసులే కాకుండా మా కోర్టులో మీడియేషన్ సెంటర్ కూడా ఉంది. ఎవరైనా కానీ మీడియేషన్ కోసం అర్జీ పెట్టుకుంటే కేసు పరిష్కరించుకునేందుకు త్వరితగతిన మేము మీడియేషన్ సార్ ద్వారా కానీ ఇప్పిస్తాము. మీడియేషన్ ట్రైన్డ్ అయినటువంటి న్యాయవాదులు మిత్రులు ఉన్నారు. వాళ్ళ ద్వారా మీరు మీడియేషన్ చేసుకొని సమయభావాన్ని తగ్గించుకొని కేసుల్ని పరిష్కరించుకోవాలని నేను ముఖ్యంగా లిటిగేషన్ పీపుల్కి నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఈ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ అనే ఒక మెగా ఈవెంట్ని జరపడం జరిగింది. ఈ మెగా నేషనల్ లోక్ అదాలత్లో దాదాపు 4,000కు పైగా కేసులు పరిష్కారం చేయడం జరిగింది. ఈ 4,000 కేసులు ఒక రోజులో పరిష్కారం చేయాలంటే అది సాధారణ విషయం కాదు. దీని వెనకాల చాలామంది కృషి ఉందనేది అందరూ కూడా తెలుసుకోవాలి. పర్టికులర్గా పోలీస్ శాఖ వారు, పోలీస్ శాఖలో మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చాలా యాక్టివ్గా ముందుకు వచ్చి కేసులను మన కోర్టులో పరిష్కరించేదానికి చాలా దోహదపడ్డారు. కాబట్టి ఈ మెగా ఫిగర్ని మనం అచీవ్ చేసేదానికి ఫస్ట్ మైల్ స్టోన్గా ఉన్న వ్యక్తి ఈ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు. తర్వాత లిటిగెంట్ పబ్లిక్స్ వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా మా కేసెస్ను చాలా కాలం పెండింగ్లో ఉన్న కేసెస్ కూడా మేము తొందరగా రాజీ చేసుకోవాలనే ఒక అవగాహన కల్పించిన దాంట్లో వాళ్ళు కూడా ముందుకు వచ్చి చాలా కేసెస్ను రాజీ చేసుకోవడం జరిగింది. తర్వాత మన అడ్వకేట్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అడ్వకేట్స్ కృషి ఆల్వేస్ ఉంటుంది ఈ కేసెస్ని పరిష్కారం చేసే దాంట్లో. తర్వాత మన కోర్టు సిబ్బందులు కానీ ఈ మెగా లోక్ అదాలత్ని ప్రజల్లో చేసే దాంట్లో మీ మీడియా పాత్ర కానీ చాలా ఉంది. పర్టికులర్లీ మన కోర్ట్ కానిస్టేబుల్స్ కానీ మన కోర్ట్ స్టాఫ్ కానీ ఈరోజు ఈ గొప్ప ఫిగర్ని అచీవ్ చేసే దాంట్లో చాలా దోహదపడ్డారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమానికి వస్తే ఈరోజు మన కోర్టులో 4,214 కేసెస్ను పరిష్కారం చేయడం జరిగింది. అందులో సివిల్ సూట్స్ మనీ 7, టైటిల్ సూట్స్ 8, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ 4, సిసిస్ ఐపీసీస్ 42, అడ్మిషన్ కేసెస్ క్రిమినల్ 27, ఎన్ఐ యాక్ట్ కేసెస్ 9, ఎక్సైజ్ కేసెస్ 29, మెయింటెనెన్స్ కేసెస్ 6, డీవీసీ కేసెస్ 2, ఎస్టీసీలు సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో 4,000. అదేవిధంగా ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ అని చెప్పబడే ఎస్టీసీ ఎంవీ యాక్ట్ కేసెస్ ఒక 69, పిఎల్సీలు ప్రీ లిటిగేషన్ కేసెస్ ఒక 11, మొత్తం కలిపి 4,214 కేసెస్ని ఈరోజు ఒక్కరోజు మాత్రమే మనం పరిష్కరించడం జరిగింది. ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన అమౌంట్ చూశారంటే దాదాపు 1,35,00,000, 1,35,09,678 రూపాయలు. సో ఈ మెగా ఫిగర్ని అచీవ్ చేసినందుకు చేసేదానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్.
దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.